క్లాస్. అదే అనుకుని మోసపోయారు నెల్లు జనం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమిళ్ చూసి అర్థమై ఉంటుంది మనం ఏ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఎస్, హిట్ 3 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కన్నట్టుగా ముందు నేను నానికి చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. ఆయన ఒక ఇండివిజువల్ పర్సన్ కింది నుంచి పైకి వచ్చాడు చాలా ఓన్గా. అందుకే ఆయన అంటే నాకు ఒక రెస్పెక్ట్ ఉంది. సో అందుకోసమే నేను ఈ మూవీ కోసం పర్టికులర్గా చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ హిట్ 1, హిట్ 2 చూసే ఉంటారు మీరు. సో నాని ఈ యాంగిల్లో ఒక పోలీస్గా అండ్ ఒక వైలెంట్ క్యారెక్టర్లో చూడడం నాకు చాలా కొత్త. ఎందుకంటే నాని నార్మల్గా ఎలాంటి మూవీస్లో వైలెంట్గా కనబడాడు. ఓకే, మాస్ కనిపిస్తాడు, క్లాస్ కనిపిస్తాడు. కాకపోతే ఈ మూవీ మాత్రం చాలా డిఫరెంట్. సో అందుకే మార్నింగ్ 8 షో అయినా పొద్దుగల లేచి మా ఫ్రెండ్ గాని తీసుకొని మీకు వనస్థలిపురం సుష్మా థియేటర్ తెలుసు కదా, అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను. నాకైతే నా మైండ్ ఎగిరిపోయింది మొత్తం మూవీ మొత్తం చూసాక. సో సింపుల్గా ప్లాట్ చెప్పాలంటే ఆ హిట్ 1, హిట్ 2 లాగానే ఫస్ట్ హీరో అన్సాల్వబుల్ మిస్టరీ కేసెస్ని సాల్వ్ చేస్తాడు. ఇది ఫస్ట్ 2 లాగానే ఉంటుంది సినారియో. కాకపోతే ఆ ప్రతి దానికి కేస్ డిఫరెంట్ ఎలా ఉంటుందో దీనికి కూడా అలా ఉంటుంది. ఒక డిఫరెంట్ ప్లేసెస్లో మల్టిపుల్ మర్డర్స్ అవుతూ ఉంటాయి. అదే మన నాని అన్కవర్ చేస్తూ ఉంటాడు. సింపుల్గా చెప్పాలంటే ఈ కేసెస్ అన్నీ ఒక కనెక్షన్ ఉంది, అన్నీ సిమిలర్ లైన్గానే అవుతూ ఉంటాయి, సిమిలర్గానే. ఒక్కడే చేస్తున్నాడు అనుకుంటే కాదు, ఇది మల్టిపుల్ పీపుల్ డిఫరెంట్ స్టేట్స్లో చేస్తున్నారు. సో అదే ఈ మూవీ ప్లాట్ సింపుల్గా చెప్పాలంటే, నాన్ స్పాయిలర్స్గా చెప్పాలంటే, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అయితే టైట్గా మెయింటైన్ చేశారు. కొరియోగ్రఫీ ఎస్పెషల్గా అయితే నైట్ షాట్స్ ఎలివేట్ చేశారు. కెమెరా షాట్స్ కూడా చాలా డిఫరెంట్గా తీశారు, చాలా బాగుంది. కాకపోతే కెమెరా షాట్స్ ఇంకా సీజీ కూడా ఎక్కడ వాడాలో అక్కడ వాడారు కరెక్ట్గా. కొన్నిసార్లు ఓవర్గా అనిపించింది, కాకపోతే ఓకే. సీజీ షాట్స్ ఇంకా బీజిఎం మ్యూజిక్స్ కూడా చాలా బాగున్నాయి. పాటలు ఎక్కువ లేవు, కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉంది. మీకు పాటలు 1-2 ఉంటాయి అంతే, అంతకుమించి ఎక్కువ ఏమి ఉండవు. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ నానిది, హీరోయిన్ది కానీ అన్ని క్యారెక్టర్స్ కానివ్వండి, స్టోరీ లైన్ అయితే అదిరిపోయింది. అండ్ వాళ్ళు చేసిన ఒక స్టైల్ ఎలా చెప్పాలి, నానిది ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంది. అర్జున్ సర్కార్ది. ఇంకా కొంచెం లోగో గురించి ఏమని చెప్పాలంటే, అంటే ఎక్కడెక్కడ ప్రాబ్లం అనిపించింది అంటే కొంచెం కొన్ని సీన్స్లో కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ కొంచెం క్యాజువల్ ఆడియన్స్ ఉంటారు కదా, మనం రెగ్యులర్ ఆడియన్స్, వాళ్ళే కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించచ్చు. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా క్రిమినల్ ఆర్ క్రైమ్ మిస్టరీ మూవీస్ ఎక్కువ చూడరు కాబట్టి. సో ఓవరాల్గా చెప్పాలంటే హిట్ 3 అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఎ మూవీ, ఇట్ ఇస్ సెటప్ టు ద సంథింగ్ బిగ్ ఇన్ అవర్ తెలుగు సినిమా. ఇంకొకటి పార్ట్ 4 కూడా వస్తుంది. అండ్ ఫస్ట్ ఇంటర్వెల్ వరకు అయితే ఓకే, నాకు బాగానే అనిపించింది. అసలు రియల్ స్టోరీ అయితే ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇంకా పెరుగుకుంటూనే పోతుంది. ఇంకా లాస్ట్ 30 minutesలో అయితే క్లైమాక్స్ అయితే గూజ్ బంప్స్. అసలు అయితే ఒక్కొక్కరు ఇస్తారు గెస్ట్ అపీరియన్స్. అంటే ఇట్స్ సర్ప్రైజ్. మీరే గెస్ చేసుకోవాలి ఎవరెవరు వస్తారు. థ్రిల్లర్ మూవీ లవర్స్కి అయితే పిచ్చిగా నచ్చేస్తుంది. సో మీరు ఎవరైనా నాని ఫ్యాన్స్ అయితే డోంట్ మిస్ ఇట్. బికాస్ నాని ఎప్పుడు ఏ మూవీ చేసినా ఒకటి అనిపిస్తుంటుంది, ఏంటంటే నాని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ తన సైడ్ చూపిస్తున్నాడు అనిపిస్తుంటుంది. అంటే ఒకటే పర్సన్ కాకపోతే డిఫరెంట్ యాంగిల్ చూపిస్తున్నాడు అనిపించింది. కాకపోతే ఈ మూవీ కూడా అట్లనే అనిపిస్తుంది. కాకపోతే ఈ యాంగిల్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాని కన్నా నుంచి. అంటే పిచ్చి ఎక్కిపోయింది నాకైతే, వేరే లెవెల్. అంటే ఇంకోటి ఏంటంటే ఆరా యాక్షన్ మీకు
ట్రైలర్‌లో చూసిన వాళ్ళ కన్నా ఇంకెక్కువ ఉంటది దీంట్లో. సో, ఇంతకు మించి నేను ఇంకేం చెప్పదలుచుకోవట్లేదు. నాకైతే మూవీ పిచ్చ పిచ్చగా నచ్చింది. మీకు ఇంకా నాకు కావాల్సింది మీకెలా నచ్చిందని. మీరు ఒకవేళ 'హిట్ 3' చూసినట్టయితే నాకు కామెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. అండ్ ఇంకా ఇలాంటి మాస్ రివ్యూస్ గురించే మీకు వీడియోస్ కావాలంటే నేను చేస్తూ ఉంటాను. మూవీస్ చూసి మీకు నా పర్సనల్ ఒపీనియన్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో, లైక్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ఇట్. బాయ్.